హలో! నమస్తే. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే తినేసి రెస్ట్ తీసుకొని, తర్వాత జూ పార్క్ అయితే స్టార్ట్ అయ్యామండి. Hi guys. హోటల్ నుంచి జూ ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ పట్టిందండి. అంతే అండి. ఆటో గానీ, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ గానీ చాలా బెస్ట్ ఆప్షన్స్ అండి. అలాగే జూ దగ్గర పార్కింగ్ అయితే కూడా అవైలబుల్‌గా ఉంది. ఈవినింగ్ అయితే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి. జూ పార్క్‌లో మేము తిరిగేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా ఉందండి క్లైమేట్. సో, ఎండ అనేదే లేదు. చాలా మంచిగా అనిపించింది. జూ పార్క్ అయితే రీచ్ అయిపోయామండి. ఇదేనండి శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్ అని ఉంది కదా! ఇదే జూ పార్క్. ఇంతకు ముందైతే టికెట్ అంతా ఇటు సైడే ఇచ్చేవాళ్ళండి, లెఫ్ట్ సైడ్‌లో రోడ్‌కి. సో, ఇప్పుడైతే రైట్ సైడ్‌కి చేంజ్ చేశారు. రోడ్ క్రాస్ చేసుకొని మేము ఇటు సైడ్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే లగేజ్ రూమ్ ఉందండి. లాకర్ లాగా. మన లగేజ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మళ్ళా ఎగ్జిట్ కూడా ఇక్కడే ఉంటుందండి. సో, ఇక్కడ నుంచే కలెక్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. మనం ఎంటర్ అయ్యేటప్పుడైతే ఇక్కడ ఒక చిన్న సెక్యూరిటీ చెక్ వెళ్ళే ఉంటుందండి. తర్వాత మళ్ళా రోడ్ క్రాస్ చేసి అటు సైడ్‌కి వెళ్ళాలండి. ఈ సైడ్ ఓన్లీ మన లగేజ్ ఇట్లా డిపాజిట్ చేసుకోవడానికి అట్లాగేనండి. అటు సైడ్‌కెళ్ళి టికెట్ తీసుకోవాలి. సో, సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత రోడ్ క్రాస్ చేసుకొని అటు సైడ్‌కెళ్ళాలి నడుచుకుంటూ. సో, ఇలా నడుచుకుంటా వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్‌లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది అటు సైడ్. ట్రాఫిక్ ఇబ్బంది అలాంటిది ఏమి లేకుండా ఇలా అండర్ గ్రౌండ్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారండి. సో, రోడ్డు ఈజీగా క్రాస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఈ సైడ్ క్రాస్ చేసి రాంగానే వెంటనే టికెట్ కౌంటర్ ఉంటుందండి. సో, ఇలా చిల్డ్రన్స్‌కి అయితే ₹60, పెద్దవాళ్ళకైతే ₹120 ఛార్జ్ చేస్తారండి. సో, చెర్రీకైతే టికెట్ ఫ్రీ అండి. చిన్నోడు కదా! సో, ఎంట్రన్స్ అంతా ఇలా ఉందండి. చూడడానికి చాలా బాగుంది. ఎంట్రన్స్‌లోనే ఇట్లా అమ్మవారిని డెకరేట్ చేశారండి. ఫీల్ అయితే చాలా బాగుంది. ఒక డివైన్ ఫీల్ జూ పార్క్ ఎంట్రన్స్‌లో. మేమందరం అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని, సో, నెక్స్ట్ ఇలా ఎంట్రీ టికెట్ అండి. ఇక్కడ స్కాన్ చేస్తారండి. సో, లోపల బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, మేమైతే బ్యాటరీ వెహికల్ తీసుకున్నాము. పిల్లలతో నడవడం కష్టమని. లోపలికొచ్చిన తర్వాత ఆ టికెట్స్ అయితే తీసుకోవాలండి. సో, టికెట్ అయితే తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైమ్ ఉంటుందండి. వెహికల్ వచ్చేవరకి. సో, వెహికల్ వచ్చేవరకి రైట్ సైడ్‌లో వెయిట్ చేయాల్సిందేనండి. సో, అంతలోపు ఎంట్రన్స్‌లో కొన్ని బర్డ్స్ ఉన్నాయండి. వాటినైతే మనం చూడొచ్చు. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. చూస్తా ఉన్నారు గదా! ఇక్కడ ఎంట్రన్స్‌లో వాళ్ళకి చిన్న ప్లే ఏరియా‌లే పెట్టారు. సో, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి ఎంట్రన్స్‌లో. అవి గూడా వీళ్ళు చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఇలా వెయిట్ చేసిన తర్వాత బ్యాటరీ వెహికల్ అయితే వచ్చేస్తుందండి. సో, వాళ్ళు నేమ్స్ కాల్ చేస్తా ఉంటారండి ఆర్డర్‌లో. సో, మన ఆర్డర్ వచ్చినప్పుడు మనం వెహికల్ ఎక్కేసి స్టార్ట్ అయిపోవచ్చు. సో, ఇలా అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎంట్రీలో కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయండి. అవి చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్‌గా. సో, కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు ఆ బర్డ్స్‌ని చూస్తా. ఇలా మెయిన్ యానిమల్స్ కొంచెం టైమ్ స్పెండ్ చేసేలాగా వాళ్ళు కొన్ని స్టాప్స్ ఇస్తారండి. సో, ఇదైతే టోటల్ 1 అవర్ జర్నీ. సో, చీటా అయితే చాలా లైవ్లీగా ఉందండి. మిర్రర్‌లో నుంచి చూస్తుంటే అది చాలా మన పక్కనే వెళ్తున్నట్టయితే ఉంది. టైగర్ ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిందండి. ఎక్కువ సేపు ఉండలేదది. దాన్ని క్యాప్చర్ చేయడం కూడా కుదరలేదు. అందుకే స్క్రీన్ షాట్స్ యాడ్ చేశాము. చూడండి ఇప్పుడు డెన్‌లో నుంచి బయటకొస్తా ఉందండి లయన్. ఒక్కో స్టాప్‌లో 5 మినిట్స్ నుంచి 6 మినిట్స్ దాకా టైమ్ ఇచ్చారండి. సో, ఇలా చింపాంజీస్, గొరిల్లాస్ ఒక సైడ్‌లో వచ్చేస్తున్నాయి. సో, ఆ సెక్షన్ అంతా ఒకసారి చూడొచ్చు. ఇవి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. సో, అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇదైతే అలిగి కూర్చున్నట్టుందండి. ఇక్కడ కిడ్స్ ఫోటో తీసుకునే విధంగా సెట్ చేశారు.
ఇవి మంకీస్ లో చాలా రకాలు ఉన్నాయండి, మంకీస్ కూడా. ఇలా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి అయితే ప్లేసెస్ మంచిగా అరేంజ్ చేశారండి. సో ఇది రైనా అనుకుంటా పరిగెత్తా ఉంది. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఇలా పెట్టారండి. ఇలా నడిచి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. సో మనకైతే కొంచెం కిడ్స్ తో ఇబ్బంది అని మేము ఇట్లా బ్యాటరీ కార్ తీసుకెళ్ళాము. ఇవి డీర్స్ అండి, చూస్తూ ఉన్నారు కదా, ఇవైతే చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఎలిఫెంట్స్. ఇవైతే కరెక్ట్ గా ఒక ఎలిఫెంట్ అయితే మేము వెళ్ళిన టైంలోనే కరెక్ట్ గా బాత్ తీసుకుంటున్నట్టుందండి. చూడండి వాటర్ ఎలా స్ప్లాష్ చేస్తా ఉందో. కిడ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈసారి అయితే ఎప్పుడు వెళ్ళే యూజువల్ ప్లేసెస్ తో పాటు ఇలా కిడ్స్ ఎంజాయ్ చేసే ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళామండి. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి బాగా. సో ఎందుకంటే వాళ్ళు కూడా గ్రో అవుతూ ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలుగుబంటి అండి, బియర్. సో ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఆపలేదండి, చూసుకుంటా వెళ్ళిపోయాము. దీనికి 14 ఇయర్స్ అంటండి. దీని పేరు బబ్లీ అంటండి. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. క్రోకోడైల్స్, స్నేక్స్ కూడా చాలా ఉన్నాయండి. సో ఇలా స్నేక్స్ డిఫరెంట్ గా ఉన్నాయండి. గ్రీన్ కలర్, ఇలా అనకొండ లాగా పెద్ద పెద్ద స్నేక్స్. క్రోకోడైల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి క్రోకోడైల్స్ లో కూడా. ఇలా క్రోకోడైల్స్ క్రాస్ చేసుకుంటా వెళ్ళేటప్పుడే ఇక్కడ గొలుసులతో ఇలా క్రియేట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి అన్ని బర్డ్స్ ఉంటాయండి, అవి ఎగిరిపోకుండా. సో చూడడానికి ఎంతో లైవ్లీగా ఉందండి. ఈ ఐడియా చాలా బాగా నచ్చింది మాకైతే. కాకపోతే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సిందండి, ఇక్కడ అంత మెయింటెనెన్స్ అనిపించలేదు. సో ఈ విధంగా అయితే చాలా బర్డ్స్ ఉన్నాయండి. జింకల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. రైన్ డీర్స్ అని, అలాగే సాంబార్ డీర్స్ అని, ఇంకా చాలా అయితే చూపించారు. ఆస్ట్రిచ్, ఈమో ఇలా చూసుకుంటూ వెళ్ళామండి. ఇంకొకటి ఇక్కడ ట్యూస్డే వచ్చి హాలిడే అండి పార్క్కి. సో ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళండి అందరు కొంచెం. ఇక్కడ చూస్తా ఉన్నారు కదా, ఇవి ఒక రకమైన జింకలు. ఇక్కడ మంకీస్ లోనే ఇది చింపాంజీనే ఏదండి, ఒక టైప్ వెళ్ళే ఉంది. ఇది బ్యాటరీ వెహికల్ తీసుకోవడం వల్ల అన్నిటి దగ్గర ఆగడం అయితే కుదరదండి. అన్ని యానిమల్స్ ని చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తా వెళ్ళొచ్చండి. ఎలుగుబంటి చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇక్కడ దూరం నుంచి తీసిన షాట్లు అండి ఇవన్నీ, దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఇది వచ్చి ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంట, చాలా వైల్డ్ గా ఉందండి ఇదైతే. బ్యాటరీ వెహికల్ వల్ల కిడ్స్ నడవరు కాబట్టి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారండి. లేదంటే మా వాడు కాలు నొప్పి అనేవాడు, చేయి నొప్పి అనేవాడు, నడిచేవాడే కాదు. వీటిని సాంబార్ డీర్స్ అంటారంట. సో మధ్యలో ఇలా వాల్స్ మీద పెయింటింగ్స్ వేసారండి ఎంటర్ అయ్యేటప్పుడు, మనం క్రోకోడైల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. వీటిల్లో కూడా చాలా అంటే చాలా రకాలు చేయించారండి క్రోకోడైల్స్ లో కూడా. ఇది చూసారా, దీని నోస్ ఎంత పొడగ్గా ఉందో, ముందు ముక్కు. లాస్ట్ స్టాప్ అయితే ఇలా జిరాఫీస్ దగ్గర దించేస్తారండి వెహికల్ దగ్గర. ఇక్కడ మనం కొంతసేపు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి పార్క్. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ తో వెళ్తే. వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టకుండా నడిచి ఎంజాయ్ చేస్తే. కిడ్స్ కి ఫుడ్, వాటర్ కూడా అలౌ చేస్తారండి, మేమైతే క్యారీ చేసినాము. ఇలా లాస్ట్ లో జిరాఫీస్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోయామండి. సో మనల్ని ఇలా డ్రాప్ చేసిన వెహికల్ మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళి మళ్ళీ పికప్కి వెళ్తుంది. సో ఈ ఆప్షన్ చాలా అయితే బాగుంటుందండి. జూ పార్క్ అయితే మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి, ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.